చూసాం మనం? రాత్రి ఏం చూసాం చెప్పండి. ఎంతవరకు వచ్చాం మనం? అన్నాం. ఏశావు, యాకోబు. తర్వాత ఏశావును మోసం చేశాడు యాకోబు. మోసం చేసిన తర్వాత ఏం చేశాడు? ఇంట్లోనే ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నాడా? ఉన్నాడా ఇంట్లో? మాట చెప్పండి. ఇంట్లో ఉన్నాడా? చెప్పండి, గట్టి చెప్పండి. ఇంకా గట్టి చెప్పండి. ఇంకా గట్టి చెప్పండి. సరే, ఇంటే వదిలి పారిపోవాల్సి వచ్చింది. సో ఆశీర్వాదం పొందాడు, ఆనందం పొందాడా? ఆశీర్వాదం నువ్వు కావాలనుకున్నది నెరవేర్చుకుంటాం. గుర్తుంచుకోండి, కావాలనుకుని నెరవేర్చుకునేటువంటి వాడికి ఆనందం ఉండదు. నిజమే, నువ్వు అనుకున్నావు నువ్వు ఎలాగైనా జీవితంలో నెరవేరుస్తాను అనుకుంటావు, కానీ పోగొట్టుకున్నది ఆనందాన్ని పోగొట్టుకుంటావు. అది గమనించుకోరు కొంతమంది. ఇప్పుడు యాకోబుని ప్రేమించింది ఎవరు? రెబ్కా ప్రేమించింది. సో ఇంత డైరెక్షన్ ఇచ్చి ఈ చేతులకు ఏం తొడిగించింది? చేతులకు ఏం తొడిగించింది? ఎందుకు ఈ రోమాలని తొలగించింది? నీ స్వరం యాకోబు స్వరంగా ఉంది, తర్వాత నీ చేతులు ఎలా ఉన్నాయి? ఏమిటిది? సో మనం అటువంటి స్వరాలు పెడతాం, ఒక్కొక్కసారి స్వరాలు మార్చేస్తాం. ఫోన్లో కూడా చాలా మంది తెగమకలు చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళు మాట్లాడినట్టుగా వీళ్ళే మాట్లాడతారు. మరి ఫోన్లో ఎంత తెగమకలు చేశారో ఇవన్నీ కూడా మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తాయి. క్రైస్తవులకి ఇవి తగదు, ఫోన్లో ఆటలు తగవు. అనేక మంది వస్తారు, నాకు చూడడానికి వస్తారు. వారు నా దగ్గరకు వచ్చి, అయ్యా నా మొర వినండి అంటారు. విని వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే, కన్ను మిన్ను తెలియకుండా నేను మోసాలు చేశాను, ఇప్పుడు నేను అనుభవించేది ఆనందం కాదు. అసలు నాకంటే ఇంకా ఎవరైనా ఇటువంటి దుఃఖ పరిస్థితులు ఉన్నారు లేదు నాకు తెలియదు. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను నేను ఎంత అనుకున్నానో అంత తలకిందులు అయిపోయింది. ఎంత అనుకున్నాను అంత తలకిందులు అయింది. వారు హృదయం విప్పినప్పుడు చెప్తారు ఏంటంటే, చాలా 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 నా కాలేజ్ లైఫ్లో, నా యవ్వన ప్రాయంలో నా ఇష్టానుసారంగా జీవించాను, ఇప్పుడు ఈ పరిస్థితిని నేను అనుభవిస్తున్నాను. ఇవే మాటలు. ఏం విత్తుతావో అక్కడేమన్నా మోసపోకడి అన్నది. మోసపోకడి అంటే మానవుడు మోసపోతున్నాడు. యాకోబు మోసగించాలని తనే మోసపోయాడు. అసలు యాకోబు పేరేంటి? మోసగాడు. యాకోబు పేరేంటి? మోసగాడు. తర్వాత తలకాయలు మార్చేవాడు. ఇప్పుడు నువ్వు ఏదైతే అనిపిస్తున్నావో క్షణికాలపు పాప ఇచ్చులకు లోనై దాని అంతటి విషయంలో నువ్వు పర్యవసానం నీ జీవితంలో అనుభవిస్తావు. ఒకవేళ నీ జీవితం ముగించబడిందనుకో, ఈ జీవితంలో అనుభవించకపోతే తప్పకుండా నరకంలో అనిపిస్తావు, తప్పకుండా అనిపిస్తావు. అదంతే, దేవుడు ఏర్పాటు చేశాడు. నీకు పర్యవసానం తప్పదు. పాపం అనేది నీవు ఆటలాడే వస్తువు కాదు, నీ ఇష్టానుసారంగా ఆటలాడే వస్తువు కాదు. దిస్ ఇస్ లైక్ బాంబ్, ఆటం బాంబ్. ఎప్పుడు పేలిపోద్ది. అప్పుడు నీ జీవితం అంతా చిన్న భిన్నం అయిపోయిన తర్వాత మనం ఏడుస్తాం. సో దేవుడు వదలలేదు ఇతన్ని, నిజంగానే దేవుడు వదలలేదు. వెళ్తా ప్రయాణం అవుతా ఒక చోట ఆగాడు. ఆ చోట
ఒక రాయి తీసుకున్నాడు, తలగడగా పెట్టుకున్నాడు. రోజును డన్ల పరుగు మీద పడుకొని ఉండవచ్చు మనవాడు. చక్కగా వాళ్ళమ్మే ఆ చేతులతోటి తనకి పడక వేసి ఉండవచ్చు, పరుగు వేసి ఉండవచ్చు, నా ముద్దులు కొడుక కాదా అని. ఇప్పుడు అమ్మ ఉందా? లేదు. అమ్మ ప్రేమించాడు, అమ్మ లేదు. అమ్మ ఏమో కొడుకుని ప్రేమించింది, అమ్మకి కొడుకు లేదు. ఎంత విషాదాన్ని తెచ్చుకున్నాడు. కౌర మేఘాలు క్రమని తనకి జీవితం అంతా కూడా తన జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు. తన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లేరు, ఒంటరిగా పడుకొని ఏమిటి నా గతి ఇలాగా అయిపోయింది. సో మనకు రాదు అని అనుకోకండి, తప్పకుండా ఈ యొక్క అనుభవం వస్తుంది ఒకరోజు. అయినప్పటికీ దేవుడు ఆ రాత్రి అతనికి ఒక దర్శనం ఇస్తున్నాడు. ఆ దర్శనంలో ఏం జరుగుతుంది? అది అక్కడ ఒక కళ కంటున్నాడు. ఆ కళలో ఒక నిచ్చెన పైన ఎక్కడ ఆకాశం కొనక ఉన్నది. ట్రెమండస్ నిచ్చెన, మెజెస్టికల్ లేడర్. అక్కడ ఏం చూస్తున్నాడు? దేవదూతలను చూస్తున్నాడు. వాళ్ళు ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. పైన ఏం చూస్తున్నాడు? పైన దేవుని చూస్తున్నాడు. సో మనం నిజమే పాపములు చేసిన వాడు అయినప్పటికీ దేవుడు మనం వదలట్లేదు. దేవుడు ఏం చూపిస్తున్నాడు, ఏం చేస్తున్నాడో మనం గమనించలేని దద్దమల్లా ఉంటున్నాము. నీవు పాప జీవితంలో ఉన్నప్పటికీ దేవుడు నేను ఇక్కడ తీసుకొస్తున్నాడు, మాటికి తీసుకొస్తూ ఉన్నాడు. కానీ వీటిని తేలిక ఎంచవద్దు. వాక్యములు విని దాన్ని గ్రహించకపోతే సాధారణ వస్తాడు. అక్కడ నుంచి పైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు అంటే, నేను నీ ఎవరి దేవుడను, ఎవరి దేవుడు అంటున్నాడు? అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, కానీ యాకోబు దేవుడా కాదు, ఇంకా అవ్వలేదు అని. ఈ స్థలాన్ని, నీవు పండుకున్నటువంటి ఈ స్థలాన్ని నీ సంతానికి నేను ఇవ్వబోతున్నాను అని తనకు నిశ్చయాలని చెప్పిన తర్వాత లేచి రాత్రి ఏం చేశాడంటే నిలిపి నూనె పోసి ఏమంటున్నాడు అక్కడ? ఇది ఏమవుతుంది అన్నాడు? ఇది దేవుని యొక్క మందిరమే. కానీ దేవునితో ఏం చెప్తున్నాడంటే, నన్ను నీ క్షేమంగా తీసుకొస్తే నీకేమిస్తాను? నేను కానుకలు ఇస్తాను. శ్రమదినమున అనేకమైనటువంటి కానుకలు చెప్పుకుంటాం మనం. నా జ్వరం నుంచి విడుదల చేస్తే, ఈ యొక్క అపాయం నుంచి నన్ను తప్పిస్తే మీకు నేను ఇది ఇస్తాను, అది రేపటి నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను. రైట్. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ అంకుల దగ్గర చేరాడు. ఎక్కడ చేరాడు? అక్కడ చేరినోడు తిన్నా ఉన్నాడా? చెప్పండి. చేరడం మంచిదే, నేను తిన్నా ఉన్నాడా? అంకుల్ దగ్గరికి చేరితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మనం అక్కడ చూడవచ్చు. అక్కడ ఏం చూశాడంట? ఎవరు చూశారు? రాజుడు. అంటే ఈ మనసు ఎక్కడికెళ్ళా వంకరే. నువ్వు దేవుని సందులోకి వచ్చినావు వంకరే, దేవుని సందులోకి వస్తావు కానీ నీ మనసు నీకు వంకరే. ఇది బాగుంది అనుకో, ఈ పిల్ల బాగుందరు అంటే పైన చక్కెరదనం చూసి బాగుంది అనుకున్నట్లుగా. బయట బాగానే ఉంటారు, కోటింగ్ కొట్టుకొని చాలా బాగుంటారు, కానీ అంతరంగమైన ఉంటుంది. అంతరంగంలో ఉంటారు. అది ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు. సో ఆ పరిస్థితిలో అతడు తన కన్ను చెదిరింది, అలాగే మనసు కూడా చెదిరింది. సో అక్కడ కొలువు చేస్తున్నాడు. ఈ కొలువు బాగా కష్టపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. అవి ఇవి మోసేస్తున్నాడు, తట్టలు బుట్టలు మోసేస్తున్నాడు, పెద్ద పెద్ద బల్బులు మోసుకొచ్చేస్తున్నాడు.
లాభంతో మనసు ఇతను ఇద్దరు బిజినెస్ పీపులే, ఇద్దరు బిజినెస్ పీపుల్. లాభం ఏమనుకుంటున్నానంటే బయలు మంచివాడు దొరకడరా, వీడిని వదలకూడదు అనుకొని సరే చూడండి గట్టిమేట వెనకాల నుంచి లాభాన్ని కనిపెడుతున్నాడు. వీళ్ళ సంగతి అంతాను. ఏమనుకుంటున్నాడంటే ఇదే సాయంత్రం నేను పని ఎంత పని ఉంటే లాగేసుకోవచ్చు అని అతను అనుకుంటున్నాడు. ఆమె అతడేమనుకుంటున్నాడంటే భలే నాకు 7 సంవత్సరాలు కొలువు 7 సంవత్సరాలు కొలువు చేసి, సో 7 సంవత్సరాలు కొలువు అయిన తర్వాత ఇప్పుడు పెళ్ళి. సో పెళ్ళి అంటే అందరూ సంబరమే. ఏమనుకుంటున్నానంటే అబ్బా అనుకున్నాను, చూసావా నేను అలా నెరవేర్ చేసుకున్నాను, నేనంటే నేనే, ఐఎమ్ హీరో. ఏమనుకుంటున్నాడు? ఐఎమ్ హీరో, రైట్. మొత్తం చీకటి పెళ్ళి అయిపోయింది, బొరకాయ వేసేసారు. ఎవరికి వేశారు? రాహేల్కి వేశారు, అలాగే ఎవరికి వేశారు? డమకడ కిరడం పెళ్ళి అయిపోయింది, ఫినిష్. తెల్లారి చూస్తే ఆమె తడుకుంటుంది, ఎక్కడ ఉన్నాడు అబ్బాయి, ఇదేంటిది? బొరకేది చూస్తే ఎవరు కనపడ్డారు? అమ్మయ్య, దట్ ఈస్ జేకబ్స్ ట్రబుల్. నువ్వు అనుకుంటున్నావు నీకంటే జ్ఞానవంతులు ఉంటారు, పైన జ్ఞానవంతులకు మించిన జ్ఞానవంతుడు ఆయన చూస్తున్నాడు అని తెలియదు మనకు. ఆవిడ ఒక క్షేత్ర పెట్టాడు. ఏం పెట్టాడంటే, ఏమిలా చేసావు మోసం, నేనెందుకు చేశాను, పిచ్చివాడా, బుద్ధి లేనివాడా. ఏమనుకున్నా, ఎక్కడున్నావు నువ్వు, ఏ దేశంలో ఉన్నావు అనుకుంటున్నావు? జాగ్రత్త, నోరెత్తావా, దట్ ఈస్ జేకబ్స్ ట్రబుల్. దాని కింద ఉన్న భూమి విడిపోతున్నట్టు ఉందా, దాన్ని ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నాడు అతను. పిచ్చివాడలో పిచ్చివాడు అయ్యేవాడు. మీరు అనుకుంటున్నారు ఏదో మేము చేసేస్తాం, ఎలా అనుకుంటున్నాం అయిపోద్ది, ఇదైపోద్ది అనుకుంటున్నావేమో. నిన్ను ఏ రీతిగా ఆయన బంధించి పెట్టడానికి తెలుసు. ఇప్పుడు నీకు ఆ పిల్ల కావాలా, రైట్. ఏమన్నాడు ఇప్పుడు? మరి యొక్క సరే, ఇప్పుడు ఆ 7 సంవత్సరాలకి ముందు 7 సంవత్సరాల కంటే ఈ 7 సంవత్సరాలు ఇంకా కఠినంగా చేస్తా. మరలా ఏం చేస్తాడో ఇతడు, ఇంకా కష్టపడతాడు, ఇంకా చెమట పడుస్తున్నాడు. ఇదంతా దేనికి? పిల్ల కొరకు. 14 సంవత్సరములు అంటే నువ్వు ప్రేమించిన దాన్ని ఒక 20 సంవత్సరాల్లో అమ్మాయిని ప్రేమించావు అనుకుందాం. 7 + 7 ఎంత అయింది అప్పుడు? 14 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 20 సంవత్సరాలు అమ్మాయి ఇప్పుడు చేసుకోరు అబ్బాయి. నీ స్వీట్నెస్ అంత అయిపోయింది. జాగ్రత్త, దేవుడు వెక్కిరించబడ్డు. దేవుని సందులను ఆట్లాడవద్దు అనుకుంటున్నావు, ఏ హృదయంతోనూ ఉన్నావు, నీ మురికి హృదయాన్ని సరిచేయండి. దేవుని సందులు ఆట్లాడవద్దు. ఆయనే మనం మోసం చేద్దాం అనుకుంటున్నాను. దేవుడు వెక్కిరింపబడడు అంతే. అక్కడ ట్రబుల్ ఆగిందా? అక్కడ ట్రబుల్ ఆగిందా? సరే, చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ మోసం చేస్తున్నాడు. అది ఎలాగైనా అతను వదలడం లేదు, లాభాలు వదలడం లేదు. సో అన్నీ తీసుకొని పారిపోతున్నాడు. ఇతను పేరే పారిపోయేవాడు. యాకోబు కట్టుదిట్టం లేనివాడు. యాకోబుకి ఒక స్థిరమైనటువంటి మనసు లేదు, చంచలుడు. ఏంటంటే అటు ఊగిపోతాడు. సోదరుడు, ఈ చంచల బుద్ధి నుంచి నేను విడుదల చేయడానికి వేసి ఉన్నాడు. ప్రేమ అని బయలుదేరకండి. ఫోన్లో హాయ్ అని పెడితే హీ అని పెడితే ఏంటది? భయమైన వాడు. ఒక అమ్మాయి నీకు హాయ్ అని చెప్పింది, ఏం చేయాలి నువ్వు? ఇంకోసారి హాయ్ అని చెప్పవో అందరూ చెప్పేస్తానంతే. ఎందుకు చెప్పవట్లేదు? ఎందుకు నీకు మా మనసు లేదు?
ఎంత చంచలుడు నువ్వు? ఫోన్ ఏంటి వాడేది మీరు? ఇష్టానుసారంగా వాడితే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఇంకొకసారి చెప్పావా, ఇలాగ హాయ్ అని పెట్టావా, మా నాన్నకి చెప్తానంతే, లేకుంటే దేవుని సేవకులకు చెప్తా. ఇటువంటి మనసు లేని దాను, ఇటువంటి మనసు లేనివాడు ఎందుకు నువ్వు దేవుని సేవలో పాల్పొందుతావు? నువ్వు ఎలా పాల్పొందుతున్నావు? నువ్వు ఏ మనసులో పాల్పొందుతున్నావు? నీ హృదయం ఒప్పుకుంటుంది నీకు. ఇప్పటికైనా మారవద్దు. ఇది అన్ని చర్చెస్ లాగా ఈ చర్చ్ కూడా ఒకటి అనుకుంటున్నారు. ఏంటది? ఇక్కడికి వచ్చేటటువంటి వారిలో, ఇక్కడ మోకరించే వారిలో ఈ తమాషాలు వద్దు. గుర్తుంచుకోండి, ఈ తమాషాలు లోతుగా పశ్చాత్తాపడండి అంతే. ఐ డోంట్ వాంట్. సరే, మనకి మన ఇష్టం అది. నా వయసు ఉందండి, నా ఇష్టం అంటారు. ఓకే, ఓన్లీ ఇట్స్ రియల్లీ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తం నిజంగా తెలుసుకుంటేనే దాంట్లో మీరు ఫాలో అవసరం లేదు. టేక్ ఇట్ టు గాడ్, దేవుని దగ్గర తీసుకుని వెళ్ళు. టేక్ ఇట్ టు ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అంతేగాని మాది లేని జీవితం జీవించవద్దు. అందరి చర్చలు ఇలా చేసుకుంటారు, మన చర్చలు ఇలా చేసుకుంటారు. ఏంటది? అంటే ఏ మాదిరి ఉంది దానికి? ఏమైనా మాదిరి ఉందా? చిన్నవాళ్ళకి ఏమైనా మాదిరి ఉందా? ఏం మాదిరి లేదు. సరే, ఇలా జీవించినందుకు ఇతడు ఏమన్నా వెళ్ళిపోతున్నాడు, ఇతడు వెళ్ళడానికి వెళ్ళిపోయాడు, కానీ అతనితో ఆశీర్వాదాలు వచ్చేస్తానే అనుకుంటున్నాడు. కానీ అతను వెనకాల కష్టాలు ప్రేరేపిస్తాడు. ఈ లోపల ఏం జ్ఞాపకం వచ్చిందంటే అతనికి, నేను పారిపోతున్నాను కానీ ఎక్కడికి వెళ్తున్నాను? మా ఇంటి దగ్గరికి వెళ్తున్నాను. సో ఇంటి దగ్గర ఏమేమి చెప్పండి? 20 సంవత్సరాల క్రితం ఇంటి దగ్గర ఏమైంది? అన్నను మోసం చేశాడు. ఇప్పుడు ఒక వార్త వచ్చిందంట, మీ అన్నగారు 400 మంది కత్తులతో వస్తున్నారు. జేకబ్స్ ట్రబుల్. ఏమన్నా నెమ్మదుందా? ఆశీర్వాదం పట్టుకొని వచ్చాడు. నేను చాలా ఆశీర్వాదం పోయి 14 సంవత్సరాలు పనిచేసి 14 సంవత్సరాలు పనిచేసి ఈ పారిపోవడంలోనే జీవితం అంతా అయిపోయింది. పారిపోయి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోవడం సరిపోయింది. 400 మంది నుండి పట్టుకొని వస్తున్నాడంటే ఇతనికి ఎలా ఉంది? గుండె దడదడగాడలాడు. ఇది అయిపోయిందంటే పాపం యొక్క పర్యవసానం. పాపం చేసి తప్పించేసుకున్నారు అనుకున్నారు మీరు. మీ పాపము మిమ్మల్ని వెంటాడి తరిమి పట్టుకొని. సంఖ్యాకాండం 32 23 చదువు. సంఖ్యాకాండం 32 23 త్వరచిన అంతసేపు చేయక మీ పాపం మిమ్మల్ని పట్టుకోను. దానికి ఏంటి తిరిగేస్తున్నారు వేదాలు? ఏడు మీరు తిరిగేస్తున్నారు? మీకు తెలియదా? మీకు సంఖ్యాకాండం 32 23 అనకు ముందే మీ పాపం మిమ్మల్ని పట్టుకొని చదవాలి. మనసాలు ఇప్పుడు తెలిసారేమో పండితులందరూ, మహాపండితులు ఇక్కడ చేరిన వాళ్ళందరూ. మీ పాపము మిమ్మును పట్టుకొను. అది నమ్మట్లేదా? దేవుని యొక్క వాక్యం నమ్మట్లేదా మీరు? మనసు మార్చుకోవా నువ్వు? దేవుని చిత్తం కానీ దాని నుండి తొలగిపోవా? ప్రభు అని పిలుచు ప్రతి వాడును ఏమన్నాడు బైబిల్లో? పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారంట? 7వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఎవరు ప్రవేశిస్తారు?
నా తండ్రి చిత్తం చేయువాడే. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో మనం అనుకున్నాం కూడాలకు వచ్చినందువల్ల కొంచెంసేపు ఏదో ఏడ్చి ప్రార్థన చేసినందువల్ల నీ పరలోకి వచ్చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు ఇప్పుడైనా మనం దేవుని చిత్తం నేర్చుకోవడం మనకు వద్దా? నా తండ్రి యొక్క పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తం నెరవేర్చువాడే పరలోకంలో ప్రవేశించును. ఎక్కడున్నావు దాంట్లో నువ్వు చేసే ప్రతి క్రియ దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నదా? లేకుండా నీ మనసుకి ఇష్టం, నాకు ఇష్టం నేను చేస్తాను, నాకు ఇష్టం నేను చేస్తాను. ఏంటది? నా ఇష్టం అనేది నీ ఇష్టం అనేది నువ్వు పగలగొట్టుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని దగ్గర వచ్చిన తర్వాత వెలగొట్టుకోవాలి. అదే విగ్రహం అంటే. ఈ యాకోబులకు రాహేలు విగ్రహం అయిపోయింది. ఆ రాహేలు మనసు నిర్మాణం చేశారు. ఇప్పుడు నువ్వు వెలగొట్టుకోకపోతే నీకు వచ్చేటువంటి పర్యవసరాలను భరించగలవాను. ఈ బైబిల్లో రాసినటువంటి ఘట్టాలు ఇవన్నీ. ఈ ఏది అబద్ధాలు కానే కాదు, బలహీనలని. సరే, దేవుడు తరుణం ఇచ్చిన తర్వాత బలహీనతలను ఒప్పుకొని సరి చేసుకొని, ప్రభు నేను ఇక ఎన్నడను నేను దీంట్లో ముందుకు వెళ్ళను అనుకోవద్దు. చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత ఏడుస్తున్నారు. బయట వాళ్ళే కాదు, మా దగ్గర కూడా మేము చేసుకుంటున్నామండి, ప్రార్థన చేసేయండి, సరే అని అనుకున్న వాళ్ళు ఈ రోజున నేను ఎందుకు చేస్తున్నాను ఏడుస్తున్నారు. పెళ్ళి అనేది అంత తొందర పెడతారు, నేను అంత పిచ్చిదానిగా నేను చేస్తుంది. ఆ టైంలోనే నువ్వు ఇది ఇంపార్టెంట్ టైం అదే, లేకుంటే జీవితాంతం నువ్వు ఏడవలసిందే. పెళ్ళి అనేది 2-3 రోజులు ఉంటుంది. అవతల వాళ్ళతో ఇతర వాళ్ళు ఏడవాలి, ఈ వీళ్ళ గురించి బాగా ఏడవాలి. అప్పుడు ఏమనుకుంటారు మధ్యలోను, నేను అనవసరంగా చేసుకున్నాను, ఈ కథ అంతా నాకు ఎందుకు అది సాగుగా అనిపిస్తుంది. చాలా మంది పెళ్లి చేసుకొని పుల్లు మంది త్రాగి చచ్చారంతే. ఎక్కడో ఏట్లో పడి చచ్చారు. ఆ చచ్చేటప్పుడు ఈ పిల్లలకి ఎన్నోసార్లు చెప్పాం, వినలేదు, మేమేం చేయగలము అంటారంతే. నీ సంకటాలు నీవెత్తుకొని తెచ్చుకుంటున్నావు. దేవుని వాక్యానికి విరోధంగా వెళ్ళి, దేవుని వాక్యానికి విరోధంగా వెళ్ళినటువంటి వాడు ఎవడు కూడా బాగుపడడు. అది ఎంత నీకు ఇష్టమైనా కానీ ఇష్టాన్ని నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభు నా చేత కావడం లేదు ఈ పాపాన్ని వదలడానికి, నాకు సహాయం చేయి అని దాని నుంచి దూరం అయిపోవటం అనేది అది హీరో. బట్ జేకబ్ బికేమ్ జీరో, నాట్ హీరో. జీరో అయిపోయాడు. పరిగెత్తవలసి వస్తుంది. అన్నను చూసి పరిగెత్తుడికి వచ్చాడు. ఇప్పుడు మామగారిని చూసి మళ్ళీ పరిగెడుతున్నాడు. మళ్ళీ అన్నగారు ఎదురవుతున్నారంట. ఏమిటి ఇదంతా? అక్కడ దేవుని సన్నిధిలో అందరినీ ఏం చేశాడంటే పంపించేశాడు. తన కుటుంబాన్ని అందరినీ పంపించేశాడు, బయటికి పంపించాడు. 32వ అధ్యాయం 23వ వచనం. 32వ అధ్యాయం 23వ వచనం. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. కలిగినది అంతయు, ఎంత భయంకరమైన విషయం చూడండి. అంతయు పంపించేవాళ్ళు. ఎందుకంటే మానవచనాన్ని చంపేస్తే ఇవన్నీ కూడా తీసేసుకుంటాడని ముందు పంపించేశాడు. యుక్తి కనవాడు. సోదరుడు, నీ యుక్తి నిన్ను పట్టుకుంటుంది. యవన ప్రాయంలో చేసే పిచ్చి చేష్టలు చేసుకొని పిచ్చివాడువై, పిచ్చిదానివై, నీ ఇష్టానుసారమైన కార్యాలు చేయవు. దేవుని అరుగుదలలో ఉండదు. ఇవన్నీ బాగానే ఉంటాయి. యవన కాలంలో బాగానే ఉంటుంది. ఆ అబ్బాయికి నేను కనపడాలి, ఎక్కడున్నా ఆ అబ్బాయికి నేను ఎక్కడున్నానని తెలియాలి. ఎంత పిచ్చి చేష్టలు ఇవన్నీ. లేకుంటే ఆ అమ్మాయి ఎక్కడున్నదో అక్కడేదో కొంచెం పని చేసినట్టు కనబడాలి. ఇవన్నీ పిచ్చి చేష్టలు ఇవన్నీ. నీకు ఎందుకు అందరికి కనబడాలి? నీవు దాచుకోలేవాను. నీవు వెరెత్తిపోతావు ఒక సమయానికి. ఈ శరీరం అనేది ఈరోజు నీకు శరీరం కనపడుతుంది. రేపు ఆ శరీరం పురుగులు తినేస్తున్నప్పుడు
మట్టిలో కలవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ చేష్టలన్నీ ఎందుకు నీకు? నీ బుర్ర ఎటు పని చేస్తుంది? మనం ఇక్కడికి వచ్చాము, దేవుడు నేను తీసుకొచ్చాడు, మారు మనసు పొంది అంతే. 2వ అధ్యాయం రోమా 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని నీవు ఎరుగక. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఆయన సహనం, ఆయన దీర్ఘశాంతం నీవు తృణీకరిస్తున్నావు. ఆయన సహనం, ఆయన దీర్ఘశాంతం త్రోసిపడేస్తున్నాడు. నీ ఎడల జాలి కలిగి ఉంటున్నాడు ఆయన. ఎలాగైనా నువ్వు మారుతావు, ఎలాగైనా నువ్వు తగ్గించుకుంటావు, ఎలాగైనా మారు మనసు పొంది నేను చేస్తున్నాను తప్పు బ్రవ్వా అని నువ్వు పశ్చాత్తాపడతావేమో అని ఆయన చూస్తుందంటే త్రోసేస్తున్నావు, తృణీకరిస్తున్నావు. ఆయన సహనాన్ని తృణీకరిస్తున్నావు. దేవుని యొక్క సహనాన్ని తృణీకరించేస్తే నీకు ఎవరు సహనం చూపిస్తారు? ఆయన ఎంత జాలి గలవాడు. నువ్వు మారు మనసు పొందితే అది సరైన దీవెన. కానీ ఇటువంటి పిచ్చి చేష్టలు చేసుకుంటే నీకు ఎలాగ దీవెన వస్తుంది? అవును, కోరికలు వస్తాయి. ఆ కోరికలు వచ్చినప్పుడు కోరికలు దేవుని సన్నిధిలో తీసుకెళ్ళి ప్రభు నాకు ఇటువంటి పిచ్చి కోరిక వస్తుంది, నా శరీరం మీద నాకు జాలి వస్తుంది. ఈ శరీరమే నీ శత్రువు, నీకు తెలియదు. నీకు నీ శత్రువు నీ శరీరమే. నేను పిచ్చిరంగా చేసేది నీ శరీరమే. ఆత్మను కూలి చేసుకుంటున్నాను. చూడ ఈ కొంచెం దానికి మనం ఎందుకు పరిగెడుతున్నాం అట్లా? నువ్వు యవనురాలుగా, యవనస్తుడుగా నువ్వు చేయవలసింది ఏంటంటే విలాపవాక్యం 3వ అధ్యాయం, విలాపవాక్యం 3వ అధ్యాయం 27వ వచనం, 27వ వచనం. యవన కాలంలో కాడి మోయిట, యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. యవన కాలంలో నువ్వు సేవ చేస్తే, సరైన సేవ చేస్తే, ఆయనకి ఇష్టమైన సేవ చేస్తే అది మేలు. అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. సరిగ్గా చేయండి సేవ అని ఇటువంటి పిచ్చి పడకండి. చాలా మందికి ఇక్కడ బోల్త పడేది ఇక్కడే. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి నాకు సేవలో ఉపయోగపడుతుంది అని నేమనుకుంటున్నాం. అందరికి వచ్చేయండి తలంపు అదే. కానీ దేవుని తలంప. నువ్వు నిజంగా గట్టివాడు అయితే దేవుడిగా చెప్తున్నాడని చెప్తావు. నువ్వు సన్నాసు అయితే ఏమాత్రం చెప్పలేము. ఇటువంటి ప్రపోజల్ వచ్చినప్పుడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి కొన్ని రోజులు పశ్చాత్తాపడు, అడుగు, ప్రభా నీ చిత్తమా నాకు చూపించినప్పుడు అప్పుడు నీవు దేవునితో అడగవచ్చు. నీవు చూపించావు కనుక నీవే చేసుకోవాలి. నీ ప్రయత్నం అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అన్నిటికంటే కూడా ఆయన సుప్రీం, ఆయన చేస్తాడంతా. నిన్ను ఆయన తన కుమార్తెగా ఎంచుకున్నాడు కనుక నీకు సహాయం చేస్తాడు ఆయన. దేవుడి కింద మనకి ఎక్కువగా తెలుసు అనుకోకండి. దేవుడు ఈ యాకోబు నిజమే ఆశీర్వాదం పొందాడు, కానీ ఆశీర్వాదం ఒక రోజైనా ఆనందం పొందాడు అనేది మనకు ఎక్కడ కనబడమైనది. అసలు ఎక్కడ కనబడ తంట, చికాకు, భయం, ఆందోళన, ఈ కుటుంబానందరం దాడి చేసాడంటే బాబాయ్ ఆయన వచ్చి అందరూ చంపేస్తాడు, ఈ సామానం అంతా లాక్కొని వెళ్ళిపోతాడు. ఎంత భయం! జీవితాంతం ఈ భయములతో జీవిస్తే మనకి ఎందుకండి? ఎందుకు ఇదంతా? మ్యారేజ్ విషయంలో ఓడిపోయినటువంటి వాడు జీవితాంతం కూడా బాధపడవలసి వస్తుంది. బీ కేర్ఫుల్. నువ్వు సెటిల్ చేసుకునేటప్పుడు సరే దేవుడితో సెటిల్ చేసుకో, సరే సెటిల్ చేసుకో. అసలు ఈ తలంపునికి రావడమే తప్పు. దేవుని బట్టి కానీ ఎటువంటి తలంపు రావాలంటే, ప్రభు నీకు తెలుసు, నాకు ఎప్పుడు వివాహం చేయాలని నీకు తెలుసు. ఎవరి ప్రేమ వచ్చినప్పుడు వివాహం కావాలి నిజమే. నా సొంత చేత ప్రకారం చేసుకోకుండా నాకు సహాయం చేయి.
ఎందుకంటే నా కళ్ళ ఎదురుగుండా ఎంతోమంది ఏడవడం నేను చూస్తున్నాను. నాకు ఏడిపోదు. నీకు ఏడుపు సిద్ధంగా ఉంది, నీకు భయంకరమైన శోకం సిద్ధంగా ఉంది. తప్పించడానికి దేవుడు మీటింగ్లు పెడుతున్నాడంతే, ముందు కొనసాగడానికి కాదు. అందరి ఎదురుగుండా నీ ఒక సామెతం అయిపోతావు, అందరి ఎదురుగుండా సామెతం అయిపోతావు. మరి ముఖ్యంగా దేవుని సేవలో ఉన్నప్పుడు బహు లోతుగా దీని విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంతే. నీకు ఎవరు హెచ్చరించ చేయి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని చిత్తం. నువ్వు దేవుని చిత్తం చేయకపోతే నీకు పరలోకం లేదు. కొంచెం ఆలస్యమైతే పర్లేదు, అది తప్పేం కాదు. కొంచెం ఆలస్యమైతే తప్పేం కాదు. అది కానీ అనవసరంగా నీ మనసులో పెట్టుకొని రాత్రింబాలు ఈ విషయంతో నలిగిపోవడం అనేది తప్పు. సరేదా, దేవా నేను నీకు ఇచ్చేస్తున్నాను, ఇక నేను దీని విషయం ఏమాత్రం జోక్యం కలిగి చేసుకో, నేను నీ దానం. అయినా దేవుని సదులకు వచ్చిన తర్వాత ఈ శరీర విషయాల్లో నువ్వు ఒకవేళ మారు మనసు లేని దానం అయితే అది వేరే సంగతి. శరీరంతోనే కూర్చొని ఉంటావు, రాత్రింబాలు శరీరంతోనే కురుకుతూ ఉంటావు. కానీ మారు మనసు పొందిన తర్వాత నీ టైం జాగ్రత్తగా గడపలేము. నీ టైం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తే ఓ వాక్యం బోధకుడు ఏం చెప్తూ ఉంటాడంటే ఎంతసేపు ప్రార్థన చేసా ఉంటాడు. ఇవన్నీ భరించడానికి కష్టం. అందుకని చాలా పూరితరాలు పెళ్లి చేసుకునేటువంటి వారు దేవుని కొరకు పెళ్లి చేసుకోవడం అయితే దాంతో ఫుల్ స్టాప్. ఒక మిషనరీ గారికి సేవ చేసుకున్నాను, అలాగే పెళ్లి చేసుకున్నాను, పాత బట్టలతో చేసుకున్నాను. చేసుకొని వాళ్ళు బ్యానర్ రాసుకున్నారండి. ఏమైనా బ్యానర్ రాసుకున్నారంటే దేవుని కొరకు జతపరచబడితిమి, అంతే అయిపోయింది. ఒక ఆయన ఈ క్రికెట్లో చాలా ఆరితేరినటువంటి వాడు. అతడు కోటీశ్వరుని యొక్క కొడుకు. కానీ ఒక అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాడు. ఆ అమ్మాయిని చేసుకునే సమయంలో ఇన్ని కోట్లు మేము ఇండియాలో జరుగుతున్న సేవకి, కొన్ని కోట్లు బర్మాలో జరుగుతున్న సేవకి, కొన్ని కోట్లు ఇంకా చైనాలో జరుగుతున్న సేవకి ఇచ్చేస్తున్నాను, నీకు ఒక 5 కోట్లు ఉండిచ్చాను అని రాశాడు ఉత్తరం. చేసుకోబోయే అమ్మాయి చాలా సంతోషించేది అనుకుంటున్నాడు అన్నాడు. ఆమె ఉత్తరం రాసిందంటే నీ అంత బుద్ధి లేనివాడు అనుకుంటా. అసలు నేను అసలు ఎప్పుడు నీ దీంట్లో చేరిండేదానే కాదు, ఎంత బుద్ధి లేనివాడు అంటే నాకు దాన్ని ఏమని తలంచావు నువ్వు? ఎంత పిచ్చి సన్నాసి అనుకున్నావా? నీ డబ్బు కొరకు చూస్తాను అనుకున్నావు. బీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నావు? నీ దగ్గర ఉన్నటువంటి నయ పైసా దేవుని సేవకు అమ్మేసిన తర్వాత అప్పుడైనా ఒక లెటర్. ఎంత పిచ్చివాడు నేనే తీసుకుంటాను. చెంప దెబ్బ తిన్నవాడు అప్పుడు రాశాడంట, దాన్ని క్షమించు. లేదంగానే బుద్ధి లేనివాడు. ఇటువంటి వాళ్ళు అక్కడ ఎక్కడ ఉన్నారు? చేసుకున్న వెంటనే కొంతకాలానికి మళ్ళా ఆఫ్రికా వెళ్ళిపోయాడు అతను, ఏమి చైనాలో, అంతే. అలాగే సేవ చేశారు వాడు. దేని వరకు నీకు పెళ్లి కావాలి? శరీరేశము జయించలేని వాడికి పెళ్లి అవసరం లేదు. శరీరేశం వరకు పెళ్లి చేసుకోకూడదని పాస్టర్ అక్కడ చెప్తాడు. పాస్టర్ ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెప్తాడు? నేను వినలేదు ఎప్పుడు పెళ్లి ప్రసంగాలు వినలేదా? ఆ ముందు ఏమి ప్రకటిస్తాడు? పెళ్ళి అనేది శరీర వాంఛల కొరకు పెళ్లి చేసుకోకూడదు ఫస్ట్ చెప్తాడు. దీంట్లో నేను జయం సంపాదించలేని దాను తర్వాత చేసుకో. ప్రార్థన పరిశుద్ధపరచబడితే దేవుడు నీకు చెప్తే శరీరం కొరకు పెళ్లి చేసుకోవడానికి కాదు. ఇది దేవుని యాత్రను తాకిన తర్వాత, నేను పరిశుద్ధపరిచిన తర్వాత, దానికి దూరం అయిన తర్వాత, దేవుని చిత్తమైన తర్వాత అప్పుడు చేసుకో. దేవుని యొక్క మహిమ నీకు వస్తుంది. అందరూ పంపించేశాడు, ఒక్కడే మిగిలిపోయాడు.
ఒక్కడే మిగిలిపోయి ఏముంది బైబిల్లో? ఒక నరుడు. ఎంతమంది బైబిల్ ఏముంది? తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుతున్నాడు. దావీదు ఆ యాకోబుని ప్రేమించాడు, ఆయనకైనా వదిలిపెట్టడానికి ఇష్టం లేదు. తెల్లవారు అతను పోరాడుతూనే ఉన్నాడు. తెల్లవారిపోతున్నాను, నేను వెళ్ళిపోతాను బాబు, దాన్ని వదిలేసి. ఏమన్నాడు అక్కడ? నీవు నన్ను ఇవి ఉన్నాయి కదా అన్ని ఆశీర్వాదాలు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు, ఈ గాడిదలన్నిటితో వస్తా ఉన్నాడు. దాసులు, భార్యలు, పిల్లలు, ఎంత సంతానంతో వస్తూ ఉన్నారు. మరి అది ఆశీర్వాదం కదా? కళ్ళు తెరవడిన తర్వాత అవి ఆశీర్వాదాలు కాదని తెలుసుకున్నాడు. కళ్ళు తెరవబడితే నీకు అర్థం అసలు ఆశీర్వాదం ఉన్నదా లేదా? అసలు ఆశీర్వాదం లేదు. అతను నీ పేరు బాబు ఎంతమంది నీ పేరేంటని అడిగాడు. 20 సంవత్సరాల క్రితం నాన్న అడిగాడు. ఏమన్నాడు అక్కడ? హ్యాషం అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ దేవుడితో ఎన్కౌంటర్, ముఖాముఖి. ఈ పేరేంటి? ఐఎమ్ జేకబ్, నేను యాకోబు, నేను మోసగాడు. ఎప్పుడైతే నేను మోసగాడని ఒప్పుకున్నాడు, అప్పుడు తన పేరు మార్చి ఏకరించి నీ పేరు ఇశ్రాయేలు, రాజకుమారుడు. నువ్వు జయించి గెలిచావు. ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మనం జయించిన దేవుని సోదరులకు వెళ్ళాలి. వేరే తలంబులు ఫస్ట్ మానేశాను. దేవుని సోదరు అటు పరిగెడటం, ఇటు పరిగెడటం. ఏదైనా మనకి ఇడ్లీ కూర తప్ప ఎందుకు పరిగెట్టను? ఎందుకు పరిగెట్ట? మీరందరూ కలిసి ఆయన సైమన్ పట్టుకోండి, ఆయన రెడీగా ఉంటాడు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సహాయం చేస్తాడు. ఉదయం 5 గంటలు పట్టుకొని దొరుకుతాడు ఆయన. ముందు ఆయన పట్టుకోండి, దేవుడి తర్వాత పట్టుకుందరు కానీ. దేవుడి తర్వాత పట్టుకుందరు కానీ ముందు సైమన్ పట్టుకోండి. మాతో కలిసి ప్రార్థన చేయండి. లవోదీపమైన ప్రార్థన చేయండి. ఇడ్లీ పరిగెత్తే మీరు ఏ సేవ చేస్తారా? మీరు కొంచెం ఒక గంట ఆఫ్ చేసుకోండి భోజనం. మార్నింగ్ వచ్చాను నేను. ఎక్కడున్నారు? ఏడు ప్రార్థన చేసేది మీరు? పెద్దవాళ్ళు ఉన్నారు, మీరందరూ కలిసి ప్రార్థన చేయండి. ఒక్కొక్కరు దేవుని చేతులు పట్టుకోండి. ప్రభువా మాతో మాట్లాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదలను. నేను కూడా అంతే. నేను తిరుగుతూనే ఉంటాను ఎక్కడైనా సరే. ఇష్టానుసారంగా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకోవడం కుదరదు. ఇక్కడికి రావడం మీరు ఊసులు పెట్టుకోవడానికి నీ కథ ఏంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరి నుంచి వచ్చావు, నీకు అనవసరం. నీవు దేవుని చదువు ఆయన పాదలు పడు అంతే. ఏది వచ్చినట్టు ఈ సమయం దాటిపోయిందంతే. సమయం గురించి మనం వింటున్నాం కదా. ఈ సమయం దాటిపోయిందంతే. నీకు మరల ఇంకో తరుణం తర్వాత జాగ్రత్త అనుకుంటున్నావు. దేవుడు నీకు ఇంకో తరుణం ఎవరేవాడేమో. ఎక్కడ లేదు ఈ తరుణం. ఇక్కడ మనకి దేవుడు మొట్టమొదటిగా ఈ నెలలో మనకి ఇస్తే ఎందుకు మనం ఇలా తేలికించుతున్నారు? మీరు ఎందుకు దేవుని సన్నిధిని మీరు తేలికించుతున్నారు? అందరు నిలబడిన ప్రార్థన చేద్దాం. త్వరగా నిలబడ. సరిగ్గా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి. మమ్మల్ని దర్శించిన ప్రభువుని ప్రార్థించు.